అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు ఎవరి కోసం మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తు వారు. దేవుడంటే యెహోవా. యెహోవా దేవుడు, మనకు తండ్రి. మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభువు అన్నాడు. అంటే అర్థం ఏంటి? అలాంటి వాడు ఇంకెవరో. ఇది చెప్తుంది ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు వారు ఆయన లాంటి వాడు ఇంకెవరో లేరంటే, లేదు బాబు నువ్వు ఆయన లాంటి వాడివే అన్నారు వీళ్ళు. ఎవరిని? ఎంత విచిత్రం చూడండి. మళ్ళీ మనం అన్నా అంటున్నారు, యేసుక్రీస్తుని స్థాయి తగ్గించేస్తున్నారు వీళ్ళు. మనం తగ్గించేటువంటి, మనం తగ్గిస్తే తగ్గిపోయి, మనం పెంచితే పెంచేసి, అదే యేసుక్రీస్తు అంటే. ఆయనే నీలాంటి వాడు ఇంకెవరో లేరని ప్రార్థన చేశాడు. అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నాడు, ఇది ప్రధానమైన ఆజ్ఞ, ఆయన లాంటి వాడు ఇంకెవరో లేరు. ఒక్కడైనా, వన్ అండ్ ఓన్లీ యెహోవా తండ్రి దేవుడు. ఇప్పుడు ఇది విన్న ఇజ్రాయేల్లో ఒక అతను ఏం చెప్తున్నాడు? 32 వచ్చిన చూడండి. ఆ శాస్త్రి, బోధకుడా బాగుగా చెప్పితివి, ఆయన అద్వితీయుడనియు ఆయన లాంటి వాడు వేరొకడు లేడనియు నీవు చెప్పున్న మాట సత్యమే అన్నాడు. అతనేమన్నాడు? శాస్త్రి, ఆయన అద్వితీయుడని చెప్పావు కదా, ఆయన లాంటి వాడు ఇంకెవరో లేరని చెప్పావు కదా, నువ్వు అన్నది 100% సత్యమే. యేసు మాటకి సత్యమని చెప్తున్నాడు. అప్పుడు యేసు ఏమనాలి? వెర్రివాడా, నేను ఏదో సరదాగా అన్నాను, ఆయన నేను కలిసి ఉంటాం, ముగ్గురు కలిస్తేనే ఒకటే, నా సేమ్ ఆయన లాంటి వాడు నేను కూడా, నీకు తర్వాత అర్థమవుతుందిలే, తర్వాత కొంతమంది జ్ఞానులు వస్తారు, ఈ బైబిల్ అంతా పూర్తి అయిపోయిన తర్వాత యూట్యూబ్లో పెట్టుకుని, లేదంటే కోట్లు వేసేసుకుని సూట్లు పెద్ద పెద్ద పరిశీలకుల్లాగా చెప్తారేమని, యెహోవా, ముగ్గురు యెహోవాలు, ఆయన లాంటి వాళ్ళు ఇంకెద్దరు ఉన్నారు, అప్పుడు నీ కళ్ళు మనోనేత్రాలు తెరబడతాయి. శాస్త్రి అన్నట్టుకుండా అది పాపం చచ్చిపోయాడు శాస్త్రి. అదే కదా, యేసుక్రీస్తు వారు చెప్తుందో కూడా నమ్మని దరిద్రులు వచ్చేసారంటే ఇంకెళ్ళి ఏమనాలండి? క్రైస్తవులు అనొచ్చు అసలు. ఆ శాస్త్రి అంటే యేసు ఏమనాలి? నోరు మొయ్ అనాలొద్దా? నువ్వు చెప్పింది సత్యమే, ఆయన అద్భుతుడని చెప్పావు, ఎస్ అన్నాడు. ఇది బైబిల్.